బోధన్ పట్టణంలోని గంజ్ 14వ వార్డులో రైల్వే స్టేషన్ పక్కన రామలక్ష్మణ మందిరము టెంపుల్ స్వయంభూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వెలిసింది. ఇక్కడ కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో ఆ రామలక్ష్మణుని నిత్యము పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి శ్రీరామనవమికి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటా ఉన్నారు. అలాగే ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న 28వ తారీఖు 2వ నెల 2026 శనివారం రోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొందరు గుర్తు తెలియని దుండంగులు అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత స్వామివారి తాళాలు పగలగొట్టి మరియు అమ్మవారి పుస్తక మెట్టలు వెండి తీసుకువెళ్ళి బీరువా కూడా పగలగొట్టి అలాగే ఇక్కడున్న అందరూ జమ చేసుకున్నటువంటి ఆలయ అభివృద్ధి కొరకు హుండీని కూడా తీసుకెళ్లి కొద్ది దూరంలో దాన్ని పగలగొట్టి దాంట్లో ఉన్న నగదు దాదాపు 10,000 వరకు నగదు తీసుకువెళ్ళడం జరిగింది. ఇలాంటి గతంలో కూడా ఇక్కడ ఎంప్లిఫైర్ గంట లాంటివి కూడా పోవడం జరిగింది. కావున ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా బోధన్ పట్టణ పోలీస్ సిబ్బంది సిఐ గారికి ఎస్ఐ గారికి ఇక్కడ పిలిచి చూయించి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా వారిని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి ఆలయ కమిటీ తరఫున మరియు కాలనీ వాసుల తరఫున కోరుకుంటాను.